వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా బ్లాగ్స్. టెంపరేచర్ అయితే 28 degrees ఉంది ప్రస్తుతానికైతే. మాహిష్మతి ఫార్మ్ హౌస్ రైట్ అక్కడ ఉన్నా. ఇది చూపిస్తా ఎంత బాగుందో చూడండి. ఇగోండి, ఇదైతే మల్బరీ ట్రీ. మల్బరీ ట్రీలు ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఆ మామిడి పండ్లు కూడా రాలినాయి. మొత్తం చూసుకుంటే ఇందులో మల్బరీ చెట్లు, మామిడి చెట్లు, ఇంకా ఏమున్నాయి, అరటి చెట్లు, ఇదేదో షో ఫ్లవరు. ఇగోండి, ఇది ఇంకో మల్బరీ ట్రీ. ఇందులో మల్బరీ ఏముండదు అంటే బ్లాక్ అయింది తినాలి. అది చూడ్డానికి అంతా బాగుంటుంది. మల్బరీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూపి, ఇగో ఇక్కడ లోపల కూడా ఒకటి దాగి ఉంది. ఇగోండి, ఐ విల్ షో యూ. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది మల్బరీ. బాగుంటుంది, స్వీట్ ఉంటుంది, తినొచ్చు. ఇట్లా ఇందులోంచి ఇగో చూసిరా, ఇగో లిప్స్టిక్ లాగా రెడ్ కలర్ వస్తుంది. ఈ మామిడి చెట్టు చూడండి, ప్రతి చెట్టు నిండా కాయలు అసలు. ఇంకా ఈరోజైతే ఎంత మరి, ఇవాళ డేట్ June 24th. అది నిమ్మ చెట్ట. వాట్ ఈస్ దట్? 25 ఈరోజు June 25, 28 degrees. చాలా వేడి ఉబ్బరిస్తుంది బాగా. సో ఇంకా ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది గైస్. జాంకాయలు చూస్తారా? హైలైట్ ఏంటంటే జాంకాయలు కూడా ఇట్లా కింద పడిపోయి ఉన్నాయి. ప్రతి కాయ ఆల్మోస్ట్ అసలు కింద పడిపోయి ఉన్నాయి. జాంకాయ అయితే తెంపుదామో నాకు భయం. వర్షాలు పడితే పురుగులు వస్తాయి అంటారు. చూద్దాం. సూపర్ స్వీట్ ఉంది ఇదైతే. చిన్నప్పుడు చెట్టు జాంకాయలు తెంపుకొని తింటే ఎంత స్వీట్ ఉంటుంది. ఎట్లుంటుండే మా ఇంట్లో పెరటి చెట్టు సేమ్ అట్లనే ఉంది. ఇదైతే పింక్ జాంకాయ గైస్, చూపిస్తా మీకు. వైట్ జాంకాయ అంత స్వీట్ లేదు, బట్ బాగుంది ఇది కూడా. ఫామ్ హౌస్ అయితే మస్తు బ్యూటిఫుల్గా ఉంది. చూసుకుంటే నా వెనకాల టైం 12:30. మస్తు ఎండ పడుతుంది. చాలా మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు. ఇగో ఇక్కడ చూసుకుంటే ఇది దానిమ్మ చెట్టు. తర్వాత ఇగోండి పనస చెట్టు కూడా ఉన్నది. సో అది ఇంకా మళ్ళీ మీకు చూపిస్తా పదండి. లోపల ఫార్మ్ హౌస్ చాలా బాగుంది గైస్. స్టార్ ఫ్రూట్స్ అయితే ఎన్ని పడ్డాయో చూడండి ఇక్కడ. ఇగోండి, స్టార్ ఫ్రూట్స్ వేడి వాతావరణంలో బాగా పెరుగుతాయి. సో అందుకే ఉన్నట్టుంది. అవును, ఇవి గ్రీస్లో కూడా ఉండే, తర్వాత మొన్న కోస్టారికాలో కూడా చాలా ఉండే స్టార్ ఫ్రూట్స్. ఇగోండి, ఇది చూసుకుంటే సీతాఫలంది. సీతాఫల చెట్టు. సీతాఫల చెట్లు అయితే మనకు కామనే, మీకు తెలుసు కదా. మనకు ఇండియాలో చాలా కామన్, ఇవి బాగా పెరుగుతాయి. సౌత్లో అయితే, నార్త్ ఇండియా గురించి అయితే నాకు తెలియదు. ఇగోండి, ఇదైతే ఓన్లీ గార్డెన్ టూరు. మళ్ళీ నెక్స్ట్ షాట్లో మనం కంప్లీట్. ఇగోండి, ఇక్కడేమో కాన్ఫరెన్స్ హాల్కి దానికి ఇక్కడ పార్టీ చేసుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టిర్రు. ఈ అమ్మాయి అయితే జాంకాయలు తెంపుకొచ్చింది నా కోసం పాపం.